జిందాబాద్ 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 పాకిస్తాన్ టెర్రరిజం పాకిస్తాన్ టెర్రరిజం పాకిస్తాన్ టెర్రరిజం పాకిస్తాన్ టెర్రరిజం ఒత్తిలాలి సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ నష్టమేమీ లేదు. ఇవాళ యుద్ధం ముందుకొస్తా ఉంది. మనందరం కూడా ఇండియన్ ఆర్మీకి అండగా నిలవాల్సిన అవసరం, వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచే అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క మన ఏదైతే తెగించి మన పోరాడుతున్నారో సరిహద్దుల్లో భారత సైనికులు వారికి మద్దతుగా అందరూ కూడా బయటకు వచ్చి సంఘీభావం తెలిపి వారి మనోధైర్యాన్ని నింపి వారు ఏదైతే విజయం సాధించారో వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి సెల్యూట్ చేయాల్సిన అవసరం మనందరి మీద భారతీయులుగా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడికి ఆ యొక్క అవకాశం అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఇళ్లలో కూర్చుని మనం సంతోషిస్తే కాదు, అందరం బయటకు రావాల్సిన టైం అవసరమైంది. దయచేసి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజున మీరందరూ అభినందిస్తూ కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంది. దయచేసి అందరూ ర్యాలీకి పాల్గొని మీ మద్దతు తెలియజేయాల్సింది కదా కోరుతా ఉన్నాం. కోనేరు చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొత్తగూడెంలో జరుగుతూ ఉంది. మరింత శక్తినిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇది టైం ఆసన్నమైంది, యుద్ధం స్టార్ట్ అవబోతా ఉంది. దీనికి మనందరం కూడా ఐక్యంగా ఉన్నాం. సింధూర్ ఆపరేషన్ సక్సెస్ తో ఇండియన్ ఆర్మీకి అభినందనలు తెలియజేస్తూ మన కొత్తగూడెంలో పెద్ద ఎత్తున యువకులు పెద్దలు అన్ని వర్గాలు తెలియజేద్దాం. దయచేసి అందరూ ఈ ర్యాలీకి మద్దతు తెలియవలసిందిగా కోరుతున్నాం. ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ డౌన్ డౌన్ టెర్రరిజం. ప్రజలందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జిందాబాద్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ. దయచేసి అందరూ 3 టౌన్ సెంటర్ రావాల్సిందిగా కోరుతున్నాం. 3 టౌన్ సెంటర్ లో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ జిందాబాద్ 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 జిందాబాద్. దయచేసి అందరూ మానవహారం చుట్టూ రౌండ్ చేయి పట్టుకోండి, మధ్యలో చేయి పట్టుకోండి అందరూ దయచేసి. దయచేసి అందరూ మానవహారం చుట్టూ రౌండ్ చేయి పట్టుకోండి, మధ్యలో చేయి పట్టుకోండి అందరూ దయచేసి. అందరూ దయచేసి చేయి పట్టుకోవాలి. రావాలి అందరూ మానవహారం ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలియజేస్తూ ఇండియన్ ఆర్మీకి చేతులు పలుకుతూ ఇండియన్ ఆర్మీకి చేతులు పలుకుతూ సెల్యూట్ చేస్తూ దయచేసి అందరూ సెల్యూట్ చేద్దాం. దయచేసి అందరూ దయచేసి మనందరి కోసం అన్న కొంచెం ప్లీజ్ 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 పట్టుకోవాలి, చేతులు పట్టుకోవాలి, వెనక్కి. ఇండియన్ ఆర్మీ జిందాబాద్ జిందాబాద్, గట్టిగా జిందాబాద్ 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 జిందాబాద్. నశించాలి పాకిస్తాన్ టెర్రరిజం టెర్రరిజం డౌన్ టెర్రరిజం 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 టెర్రరిజం. ఇండియన్ ఆర్మీ
వందనాలు తెలియజేస్తూ కొత్తగూడలో భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. అయితే 4 గంటల నుంచి భారీ ఎత్తున గాలి వర్షం ఉండటం వల్ల ప్రోగ్రాం కొద్దిగా ఆలస్యమైంది. ఎంత వర్షం వచ్చినా సరే సరిహద్దుల్లో ప్రాణాలు అడ్డం పెట్టుకుని ఇవాళ సైనికులు మన కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. గత నెలలో కాశ్మీర్లో తెలంగాణలో పర్యాటకుల మీదకి అమానుషంగా అడవిలో నుంచి దొంగచాటుగా ఈ యొక్క సైనికుల డ్రెస్లో వచ్చి భార్య పిల్లల ముందు ఎటువంటి ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. పాపం భార్య ముందు భర్తని, అదేవిధంగా పిల్లల ముందు తండ్రిని ఈ విధంగా విచక్షణారహితంగా సిగ్గు లేకుండా భయంకరంగా చంపారు. అది గొప్పతనం కాదు, మీ మగతనం కాదు టెర్రరిస్టులారా. టెర్రరిజం అంటే ఏంది? టెర్రరిజం అంటే అమాయకులైన భారతీయుల్ని లేకపోతే ఎటువంటి ఆయుధం లేని వ్యక్తుల్ని చంపడం టెర్రరిజమా? మీ టెర్రరిజాన్ని అంతమొందించేది ఏదంటే నిన్న ఏదైతే సింధూర్ పేరు మీద మీ స్థావరాల మీదకి భారత సైన్యం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ఆ రోజున చనిపోయినటువంటి భార్యల పిల్లలు మనశ్శాంతి ఇవాళ కలిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇంకా ఈ 4 చనిపోయి ఉంటే పర్వాలేదు, చనిపోకపోతే ఎవరైతే ఆ టెర్రరిస్టులు పాల్గొన్నారో వాళ్ళందరినీ భారత్ తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నెల రోజులు కూడా కాలా పెళ్ళై ఆవిడ ముందు భర్తని దారుణంగా చంపారో అమ్మాయితో, అలాగే అందరూ కూడా ఎవరైతే వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ చనిపోయినటువంటి వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళని నరికి చంపాలి, వాళ్ళని కాల్చి చంపాలి. దానికి భారత ప్రభుత్వం, భారత సైన్యం అవకాశం ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తా ఉన్నారు. మరి అలా రేవంత్ రెడ్డి గారు కూడా పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సైనికులకు వందనం చేయమని. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా టెర్రరిజాన్ని ఆమోదించదు. టెర్రరిజాన్ని అంతమొందించడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా యుద్ధానికి కూడా సిద్ధం. పాకిస్తాన్ అంతమొందించే వరకు మీరు ఏ పిలిపించినా కొత్తగూడలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు కూడా మీ యొక్క పార్టీ, ఈ యొక్క భారతదేశానికి సైనికులకి మద్దతు తెలియజేస్తూ మరొకసారి ఆ సైనికులకి పాదాభివందనం తెలియజేస్తూ వారికి మరింత మనోధైర్యం రావాలా, భగవంతుడు మరింత ఆశీర్వదించాలా, వాళ్ళని యుద్ధంలో విజయవంతులు చేయాలని కోరుకుంటూ ఇవాళ వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి, అన్ని పార్టీల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.